జై సింగరేణి. అలసిపోయినరు ఆల్రెడీ రియాజ్ అన్న మాటలేని లేదు కదా, ఒక్కసారి చేయతారా? జై తెలంగాణ, జై సింగరేణి. అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన పెట్టుకున్న తర్వాత ఒక కొత్త పార్టీ అవసరం రాష్ట్రానికని పెట్టిన తర్వాత మరి రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ జనరేట్ చేసి ఉత్తర తెలంగాణ మొత్తానికి కూడా అన్నం పెడుతూ ఇక్కడ యువతి యువకులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సింగరేణి కార్మికులందరి ఆశీర్వాదం తీసుకోవడానికి బొగ్గుబాయి బాట పట్టినం, బాయి బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని బయలుదేరినాం. మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త రాజకీయ శక్తిని టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ముందుగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తిగా అనేక సంవత్సరాల నుంచి దాదాపు 20 ఏళ్ల నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా సింగరేణి కార్మికులతోనే ఉన్నాం. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా సింగరేణి కార్మికులతోనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కాలం మారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మీ పక్షాన్నే ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, సింగరేణిలో ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వచ్చింది, వాళ్ళందరూ ఇప్పటిదాకా రియాజ్ అన్న మాటలు విన్నారు. అన్న మాటకు బలం పవర్ ఏడికేలు వస్తుందంటే ఆయనకు రూల్ పొజిషన్ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క చట్టం తెలిసి ఉంటుంది, లేబర్ లాని పైనుండి కిందకి 100 సార్లు చదివి ఉంటాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళే, మంచి మంచి డిగ్రీలు ఉన్న వాళ్ళే. ఏమాత్రం అవకాశం ఉన్నా ఓపిక ఉన్నా దయచేసి లేబర్ చట్టాలు చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మా ఆడపిల్లలు చాలామంది సింగరేణిలో చేరిండ్రు, వాళ్ళందరూ కూడా లేబర్ చట్టాలు డెఫినెట్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు భయం ఉండదు మనకు. ఎడ్యుకేషన్ ఉంటే, చదివినటువంటి రూల్ పొజిషన్ ఉంటే భయం ఉండదు. బ్రిటిష్ సిస్టమ్ నడుస్తుంది, ఆఫీసర్ రాజే ఉంటుంది సింగరేణిలో. అయినప్పటికీ మన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బలంగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే హెచ్ఎంఎస్ పనిచేస్తూ ఉంది. హెచ్ఎంఎస్ దగ్గర నాకు నచ్చింది ఒకటే, హెచ్ఎంఎస్ నాయకులు కూడా కంటిన్యూస్గా మైనర్స్ మధ్యలో పనిచేసుకుంటూనే తర్వాత వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటారు. అటువంటి నాయకత్వం, అటువంటి యూనియన్స్ ఉండాలని నేను బలంగా నమ్ముతా ఉన్నా. రియాజ్ అన్నది మచ్చలేని చరిత్ర, దానివల్ల అనేకమైన హక్కులు సాధించినాం. రేపటి నాడు వారికి పొలిటికల్గా టీఆర్ఎస్ పార్టీగా మేము కూడా తోడుంటాం. ఇవాళ ఏం జరుగుతుంది, బాయి బాట బట్టి ఇది 4వ రోజు. ఏ బాయి కాడికి పోయినా కూడా ఫస్ట్ ఆపడం మొదలుపెట్టింది, పోలీసు వాళ్ళని పెట్టింది. ఫస్ట్ థింగ్, అసలు సింగరేణిలో పోలీసు వాళ్ళకి పని లేదు, ఎంట్రీ లేదు పోలీసు వాళ్ళకి. కానీ పోలీసు వాళ్ళని గేట్ కాడ పెట్టి ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇట్ ఈస్ మై రైట్ యాజ్ అ పొలిటీషియన్, ఇట్ ఈస్ మై రైట్ యాజ్ ఎ లేబర్ యూనియన్ లీడర్ టు కమ్ అండ్ టాక్ టు మై వర్కర్. ఆపే హక్కు ఎవరికి లేదు, మీకు కూడా వినే అధికారం ఉంటుంది. ఇవాళ ఈ ఏఎల్పీలో మరీ బరి తెగించి ఆఫీసర్స్ నిన్న నైటే నోటీస్ ఇచ్చారు, ఏమని, గేట్ మీటింగ్ పోతే జీతం కట్ చేస్తారు. ఏఎల్పీ మైన్ వర్కర్స్కి చెప్తున్నా, మీకు జీతం కట్ చేస్తే నేను ఇక్కడే వచ్చి దీక్ష చేస్తే చెప్తున్నా. ఎట్టి పరిస్థితులలో స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే అది మా రైట్, ఇది ప్రజాస్వామ్యం, ఇదేం బ్రిటిష్ కాలం కాదు. మీకు హక్కు ఉంది కదా అని చెప్పి ముందు రోజే ఇవ్వడానికి లేదు. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు మీరు, మీకు గుర్తుందేమో. కొమరం భీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు, కొమరం భీం మన్మడు వచ్చిండే నాతో, ఆయనను అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను, నన్ను, తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఆ రోజే చెప్పినాం, యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. మైనర్స్ వర్కర్స్కి సంబంధించి ముఖ్యంగా ఏఎల్పీ మనం గర్వపడాలి. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ సింగరేణిలో చేసింది. ఓపెన్ కాస్ట్ 300 మీటర్స్ తీసిన తర్వాత మళ్ళీ ఒక 300 మీటర్స్ అండర్ గ్రౌండ్లో వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. కానీ నిజంగా బాధాకరం, అసలే గాలి లేనటువంటి పరిస్థితి ఉంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏఎల్పీ నుండి వస్తాయి. కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, సిక్ కావడం కావచ్చు, భయంకరమైనటువంటి కంప్లైంట్స్ ఏఎల్పీ నుండి వస్తాయి. ఇవాళ ఆఫీసర్లు స్ట్రైక్ చేస్తున్నారు. నేను ఐ రెస్పెక్ట్ యువర్ స్ట్రైక్. కాకపోతే ఆఫీసర్లను ఒకటే అడుగుతా ఉన్నా నేను, మరి మీ హక్కులు మీకు ఎంత ఇంపార్టెంటో మా కార్మికుల ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాదా? ఎందుకు ఫైట్ చేస్తలేరు మీరు? ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ మంచి మెషిన్స్ పెట్టడం లేదు? ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి 300 మీటర్లు లోతుకున్నటువంటి మైన్లో కింద బురద వస్తుంది కదా, స్లష్ వస్తుంది కదా, కనీసం స్లష్ని పంప్అవుట్ చేసే మెషిన్ ఉందా? ఓన్లీ వాటర్ పంప్ చేసే మెషిన్ ఉంది. ఎందుకు అప్గ్రేడ్ చేయడం లేదు? వస్తున్న డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి?
ఆ విషయం దయచేసి ఆలోచించారు. ఈ మైన్కి వస్తుంటే బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఎట్లుంది అని అంటే కొంచెం వరద వస్తే మొత్తం పొంగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు అట్లాంటి బ్రిడ్జిలు కట్టాలి? అక్కడ ఉన్న వాగు పరిస్థితి తెలుసు, అది పొంగుతుందని తెలుసు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కార్మికులకు రావడానికి పోవడానికి అని కూడా తెలుసు. ఒకటి గోదావరి కన్నా నుంచి ఇంత దూరం రావాలి, ఇక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ మైన్ కాడుకోవాలి, అక్కడ మళ్ళీ మ్యాన్ రైడింగ్ సీట్ ఎక్కి 45 మినిట్స్ పోవాలి. చాలా మంది ఈ మైన్ నుండి పెద్ద మనుషులు కంప్లైంట్ చేసిరు నాకు, ఇక్కడికి వస్తున్నామంటే నిన్న మెసేజ్లు వచ్చినాయి, 45 నిమిషాల మ్యాన్ చైర్ మీద పోతుంటే మొత్తం వీపంతను వస్తుంది, స్పైన్ ఇబ్బంది అవుతుందని చాలా మంది మెసేజ్లు పంపిర్రు. నేను ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ సిస్టమ్ మార్చండి, ఇంకేదైనా కొత్త సిస్టమ్ పెట్టండి, ట్రైన్ పెడతారా కార్ పెడతారా ఏం చేస్తారో చేయండి, కానీ కొత్త సిస్టమ్ మార్చండి. మీరు కార్మికుల కోసం పనిచేయండి, మేము ఆఫీసర్ల కోసం కూడా పనిచేస్తాం. మీరు కార్మికుల పక్షాన ఉండండి, మేము ఆఫీసర్ల పక్షాన కూడా ఉంటాం. కానీ మా కార్మికుల్ని వేధిస్తాం, మీరు మాత్రం ఆఫీసర్ల కోసం మాట్లాడాలంటే కుదరదు. వాస్తవానికి సింగరేణిలో ఆఫీసర్లు కార్మికులు 2 కళ్ళుగా కలిసి పనిచేస్తేనే ప్రొడక్షన్ మంచిగా వస్తుంది. కానీ మీరేదో స్పెషల్ అని మీరొక్కరు కళ్ళద్దాలు పెట్టుకొని మా వాళ్ళని ఎండలు ఇచ్చి పెడతామంటే మాత్రం కుదరదు. కార్మికుల పక్షాన్నే మేము మాట్లాడతాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పిల్లలు జేఎంఐటీ నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోతుంది, ఇంతవరకు ప్రమోషన్ లేదు, ఇంకా కూడా సర్దార్స్గానే ఉన్నారు. వాళ్ళు ఓవర్మెన్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ అండ్ హెచ్ఎంఎస్ కలిసి కొట్లాడతాయని చెప్పి జేఎంఐటీలో వచ్చినటువంటి వారందరికీ కూడా మేము మాట ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్లో ఉన్న వారికి ప్రమోషన్ రావాలి, కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? యాక్టింగ్ మాస్టర్ వేస్తున్నారు, ప్రమోషన్ జోలికి మాత్రం రావడం లేదు. కాబట్టి దాని గురించి కూడా కొట్లాడతాం. అన్న చెప్పినట్టుగా ఈసారి వచ్చేటటువంటి ఎన్నికలలో హెచ్ఎంఎస్ని సపోర్ట్ చేయండి, హెచ్ఎంఎస్ గెలిచేటట్టుగా చేయండి. కార్మికులు కాలర్ ఎగరేసుకొని మీరు వర్క్ చేసుకునేటట్టు చేస్తాం. వర్క్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి, మీకు ఇచ్చేటటువంటి బూట్లు బాగుండాలి, మీకు ఇచ్చేటటువంటి గ్లౌజులు బాగుండాలి. అవి బాగలేకపోతే నెల రోజుల్లోనే గ్లౌజులు చినిగిపోతే 6 నెలలు ఉండాలి, అవి చినిగిపోతున్నాయి. అంతకుముందు మంచి బ్రాండెడ్ షూ ఉండేది, ఇప్పుడు అవి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మీ సేఫ్టీ దృష్టిలో పెట్టుకున్నంత కాలం మీ పక్షాన మేము ఉండి కొట్లాడతామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏఎల్పి అనే కాదు, ఓవరాల్గా సింగరేణి లైఫ్ పెంచుకోవాలి. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ని షాఫ్ట్లు వేసి లైఫ్ పెంచుకుంటే మన దగ్గర ఉండే ప్రాంతంలో వేలాది మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీఆర్ ఫర్ ఇట్. ఓపెన్ కాస్ట్ ఉండాలి, అండర్ గ్రౌండ్ ఉండాలి, రెండిటి మిక్స్ ఉండాలి, సంస్థ నష్టపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వమే అందరికన్నా పెద్ద విద్రోహంగా మారిపోయింది. 50,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాలి, అవి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? కార్మికులు కోల్ కట్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ బిట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు లేవు అని అంటే పైసలు లేవు. అదేవిధంగా ఏ చిన్న ఎక్విప్మెంట్ అడిగినా ఏం అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్పి కార్మికులకు కావాల్సిన పనిముట్లు ఇస్తలేరు. పనిముట్లు ఇయ్యరు, ప్రొడక్షన్ టార్గెట్ మాత్రం తగ్గించారు. మరి ఇది ఎట్లా ఫేర్ అని చెప్పి ఆఫీసర్స్ని నేను అడుగుతా ఉన్నాను. మరి మా కార్మిక మిత్రులందరికీ కూడా తెలుసు, ఏదైనా సరే తెలంగాణ బాగుండాలంటే మనందరం బాగుండాలి. అందరం బాగుంటేనే ఓవరాల్గా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. అలా జరగాలంటే సింగరేణికి సపరేట్గా మన కోల్ మైన్స్ మనకు రావాలి. అప్పుడెప్పుడో నిజాం కాలంలోనే గోదావరి రివర్లో ఉన్న బొగ్గు గనులన్నీ మనకు రాసిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని లాగేసుకొని వేరే రాష్ట్రాలకు ప్రైవేట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని కాపాడుతాం, సింగరేణి సంస్థని ప్రొటెక్ట్ చేస్తాం. లాస్లోకి పోకుండా సింగరేణిని ఆఫీసర్ల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ముఖ్యంగా కార్మికుల వెల్ఫేర్ కోసం పనిచేస్తాం.